ఇజ్రాయెల్ యెమెన్ మధ్య ఆ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. యెమెన్లోని సనా ఎయిర్పోర్ట్ పై మరోసారి ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో పేలిపోయింది యెమెన్ చివరి పౌర విమానం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో యెమెన్కు అంతర్జాతీయ సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతో సనా ఎయిర్పోర్టులో విమాన రాకపోకలకు నిషేధం విధించడం జరిగింది. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడుల్లో 3 విమానాలు ధ్వంసమయ్యాయి. These are the disturbing visuals. Viewer discretion is advised. మీరు చూడొచ్చు, దాడికి కొద్ది క్షణాల ముందు అక్కడ ఏం జరిగిందనేది విజువల్లో మీరు చూడొచ్చు. అక్కడ ఆఖరి విమానం, ఆ విమానానికి సంబంధించి అక్కడ దాడి జరిగింది. ఆ విజువల్లో ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, దాడికి ముందు దాడి తర్వాత అక్కడ పరిస్థితి, దాడికి కొద్ది క్షణాల ముందు పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందనేది ఇదిగోండి దాడికి కొద్ది క్షణాల ముందు ఎప్పుడైతే ఆ పరిస్థితి చూశారో వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టారు. వెంటనే యమని ఆ విమానం దాన్ని కిందకి దిగిపోయి, అంటే విమానం నుంచి కిందకి దిగిపోయి అందరూ పరుగులు పెట్టారు. మీరు చూడొచ్చు, ఆ ట్రక్ అక్కడే ఉంటుంది. ఆ ఎయిర్పోర్టులో ఆ విమానం పూర్తిగా మాడి మసైపోయింది, పూర్తిగా ధ్వంసమైపోయింది, పూర్తిగా బూడిదైపోయింది, కాలి బూడిదైపోయింది ఆ విమానం. దాడి జరిగిన తర్వాత అక్కడ దృశ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్.